కృష్ణ, ఎందుకు వచ్చావు ఇంటికి? ఏంటి కొత్త నాటకం? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేదు, నేను వెళ్ళను. తస్సదియా, నాకు గాని తిక్క రేగిందనుకో. సత్య, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఎందుకు ఎందుకు నా తల తినడానికా? కాదు, నీకు రక్షణగా నేనుంటా. ఇక్కడ అంతా బ్యాడ్ బాయ్స్. వాళ్ళ నుంచి నిన్ను కాపాడుకోవాలంటే నేను నీతోనే ఉండాలి. ఏమీ అక్కర్లేదు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళను. నేను నీ పక్కన ఉంటేనే నీకు ఏ ఆపదొచ్చినా వెంటనే నేను కాపాడుకోగలను. అదే నువ్వు ఇక్కడుండి నేను ఊళ్ళో ఉంటే నిన్ను ఎవరు కాపాడుతారు? నన్నెవరు కాపాడాల్సిన అవసరం లేదు. నన్ను నేను కాపాడుకోగలను. దయచేసి వెళ్ళు కృష్ణ. నేను వెళ్ళను. త్రిపురేది ఎక్కడికి వెళ్ళింది? కృష్ణ, నాకు అసలే ఓపిక తక్కువ. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నేను 2 రోజుల్లో ఇక్కడి నుంచి వచ్చేస్తాను. లేదు, ఆ 2 రోజులు కూడా నేను నీతో పాటే ఉంటాను. నువ్వు వస్తేనే ఇక్కడి నుంచి నీతో పాటు ఊరు వెళ్తాను. కానీ నేను ఒక్కడినే మాత్రం వెళ్ళను. నీకెలా చెప్తే అర్థమవుతుంది కృష్ణ? ఛ! కృష్ణ, నేను ఇక్కడికి డబ్బుల కోసం వచ్చానని నీకు తెలుసు. 2 రోజులు నేను ఇక్కడే ఉంటే డబ్బులు ఏర్పాటు అవుతాయి. ఆ డబ్బులు రాగానే ఇటువైపు అడుగు కూడా పెట్టను. అసలు ఈ సిటీ వైపు కన్నెత్తి కూడా చూడను. దయచేసి అర్థం చేసుకో కృష్ణ. సత్య, నువ్వే అర్థం చేసుకో. 2 రోజులేగా నేను ఇక్కడే ఉంటాను. నీకు ఏ ఇబ్బంది కలిగించను. లహరి పాపా, దా. ఏ నాన్నా, ముసుగేసుకో. వేసుకో. అమ్మా త్రిపుర, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? రా లోపలికి. వచ్చేస్తాను బామ్మగారు. ఈ పెద్దాయనికి ఏమేం పనులు చేయాలో చెప్పడానికి వచ్చాను. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. బామ్మ, నిన్ను ఇంత దగ్గరగా చూసి ఎన్ని రోజులు అవుతుందో. ఇదిగో కృష్ణ, ఇక్కడ గాని తింగర వేషాలేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నిన్ను వదలని చెప్తున్నా. నీ పని అయ్యేంత వరకు నువ్వెవరో నేనెవరో అంతే కదా లహరి పాప.